శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం. సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికులందరికీ ప్రత్యేకించి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ వస్తాయి. ఈరోజు గత వారం రోజులుగా గౌరవ భారతదేశ ప్రధానమంత్రి గారి ప్రకటనలు చూస్తూ ఉంటుంటే ప్రధానమంత్రి పదవికే కలంకితం తెచ్చే విధంగా దిగజారుడుగా మాట్లాడుతూ ఉన్నారు. 1వ దశ ఎన్నికలైన తర్వాత 2వ దశ ఎన్నికలైన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారి వైఖరిలో పూర్తిగా గుజరాత్ కుటుంబాలకు అప్పచెప్పాలి, ఎక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు తినడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచనతోటి మాత్రమే అబ్కి బార్ 400 అన్నాడు అనేటువంటి ఒక మాట రావడం క్షేత్రస్థాయిలో ఏ ఒక్క దళితులు ఉత్తర భారతంలో ఓటేస్తలేడు. ఏ ఒక్క బలహీన వర్గాల వాళ్ళు కూడా 4 లక్షలతో గెలిచిన బీజేపీ సీట్లో 50,000తో లక్షతో ఓడిపోతున్నాయని సెంట్రల్ ఇంటెలిజెన్స్ మొత్తం యావత్ అన్ని సంస్థలు చెప్తుంటే ప్రధానమంత్రి ఆందోళనకు పడి అసహనానికి గురై 3-4 ఏళ్లలో 500-600 కోట్ల టర్నోవర్ ట్రేడింగ్ ద్వారా తప్పకుండా సాధించవచ్చు. వీళ్ళు వీవర్స్ కాబట్టి ఆ నైపుణ్యం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా పని చేస్తారు. 100% వాళ్ళు సక్సీడ్ అవుతారు. గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి, బిల్డింగ్ ఫండ్ కూడా ఫ్రీగా ఇస్తుంది కాబట్టి, వీళ్ళ కాస్టింగ్లో కూడా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆ స్కీమ్ వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని హైదరాబాద్లో ఉంది. దానికి ఎక్స్టెన్షన్ సెంటర్ ఒకటి తీసుకొచ్చి సిరిసిల్లలో పెడితే ఎక్కడైతే వారణాసిలో మోడీ గారు, వారణాసి కూడా టెక్స్టైల్ సిటీ, మోడీ గారు ఏం చేశారంటే గాజియాబాద్లో నిఫ్ట్ ఉంటే గాజియాబాద్కి ఎక్స్టెన్షన్ సెంటర్ తీసుకొచ్చి వారణాసిలో పెట్టుకున్నారు. ఒక 7 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చినారు 7 కోట్లు. మనం కూడా నిఫ్ట్తో మాట్లాడి, టెక్స్టైల్ మినిస్ట్రీతో మాట్లాడి తప్పకుండా ఎక్స్టెన్షన్ సెంటర్ సిరిసిల్లలో పెట్టడానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇది వీవర్స్ క్యాపిటల్, టెక్స్టైల్ క్యాపిటల్ కాబట్టి అనుకోవడం లేదు. ఎందుకంటే పాత మోడల్ అంబాసిడర్ కారు గ్యారేజ్లో పరికరాలు లేక మెకానికులు కూడా తలపట్టుకుంటున్నట ఈ కారును ఏ విధంగా మరమ్మతు చేయాలని. నాకు తెలిసినట్టుగా కారు రోడ్ ఎక్కడం కష్టమనే మాట కేటీఆర్ మాటల్లో తేలింది కాబట్టి వినోద్ కుమార్ నాన్ లోకల్ నాయకుడు ఒకసారి అవకాశం ఇచ్చారు. బండి సంజయ్ ఒకసారి అవకాశం ఇచ్చారు. ఏం చేసిందంటే అంతకంటే ముందు పొన్నం ప్రభాకర్ ఇంటికి అవకాశం ఇస్తే పాస్పోర్ట్ కార్యాలయం తెచ్చిండు, తిరుపతికి రైలు తీసుకొచ్చిండు, ఆసుపత్రులు తీసుకొచ్చిండు, అనేక నవోదయ కేంద్రీయ పాఠశాల తెచ్చిండు. ఈ ఇద్దరు ఎంపీలకు ఏం తెచ్చిందంటే ఏమీ లేదు. ఇద్దరు హయాంలో కాకతీయ టెక్స్టైల్ మెగా పార్క్ రావాల్సింది ఇతర జిల్లాలు తగ్గిపోయింది. అది వాళ్ళు చేసినటువంటి పని. నేతలకు ఏం చేసిందంటే శూన్యం. గత ప్రభుత్వం 375 కోట్ల బకాయిలు పెట్టిపోయింది. కేటీఆర్ వైఫల్యం కాదంటున్నాం, కేసీఆర్ వైఫల్యం కాదంటున్నాం. రైతన్నలకు నేతలు పట్టించుకొని ఈనాడు తగిన బుద్ధి చెప్పాలంటున్నాం. మాట్లాడితే బండి సంజయ్